ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ లేఖనం. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. చూడండి, దేవుడు మన యొక్క ప్రతి అవసరమును ఎక్కడ నుండి తీరుస్తాడంటే క్రీస్తు యేసునందు తన మహిమలో మాత్రమే ప్రతి అవసరమును మన పక్షంగా తీరుస్తాడు. అట్టి అవసరమును మనము తీర్చుకోగలుగుతున్నామంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉన్నది అనేది గ్రహించగలగాలి. తన ఐశ్వర్యములో ప్రభువు తన యొక్క గొప్ప ఐశ్వర్యమును బట్టి యేసుక్రీస్తు ఈ లోకమందు ఉండి ఆయన పరిశుద్ధాత్మను మన మధ్యలో ఉంచి ఆయన మహిమ మన మధ్యలో ఉన్నది అనేది మనం గ్రహించలేకపోతున్నాం. ఆ మహిమను మనం గ్రహించగలిగినట్లయితే ఆ మహిమలో మన యొక్క ప్రతి అవసరమును కూడా ప్రభువులు వారు తీరుస్తారు. అంటే ప్రభువుకు మనం దగ్గరగా ఉన్నామా లేదా, ప్రభువైన యేసుక్రీస్తులో మనం జీవిస్తున్నామా లేదా, ఆ యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తున్నామా లేదా, విశ్వసించి నమ్మి ఆయనందు మనమును యథార్థ ప్రవర్తన కలిగి నీతిమంతులుగా మనము జీవించగలిగినట్లయితే తన ఐశ్వర్యము చొప్పున ప్రభువైన యేసుక్రీస్తులో మన ప్రతి అవసరమును కూడా దేవుడే తీరుస్తాడు. మనం ఇతరుల మీద ఆధారపడవలసిన అవసరం లేదు. బంధు రక్త సంబంధీకుల మీద ఆధారపడవలసిన అవసరము కూడా లేదు. మన అవసరమును తీర్చుటకు ప్రభువుల వారు ఖచ్చితంగా మన మధ్యలో ఉన్నాడు, మన మధ్యలో ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆ రీతిగా మనం ఉన్నామా లేదా? మరి ఈ దినమునైనా ప్రభువుకు ఆనుకొని జీవిస్తుంటే, ప్రభువులో జీవించగలిగినట్లయితే అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలో మనము ఏకీభవించాలని మీకందరికీ కూడా మనవి చేసుకుంటున్నా. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, ఈ దినంన మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానంను మా అందరి జీవితములలో నూతనముగా ఫలింపచేయమని బ్రతిమలాడుకుంటూ తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నా. నన్ను నేనుగా మిక్కిలిగా తగ్గించుకొని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.